ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ భక్తిని. ఫ్రెండ్స్ ఈరోజు రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఒక మంచి వీడియో మీ అందరి కోసం చేస్తున్నాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఖమ్మంలో రియల్ ఎస్టేట్ పరిస్థితులు అంటే ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ విషయంకి వస్తే కన్స్ట్రక్షన్ రంగం ఒకటి, లేఅవుట్ రంగం ఒకటి. ఇప్పుడు ఓన్లీ మనం కన్స్ట్రక్షన్ రంగం గురించి మాట్లాడుకుందాం. అంటే ఇల్లులు, అపార్ట్మెంటు అనే అంశం మీద మాట్లాడదాం. మీకు 5 అంశాల మీద ఈరోజు మన చర్చ ఉండబోతుంది. నెంబర్ 1 ఖమ్మం కన్స్ట్రక్షన్. నెంబర్ 2 హైదరాబాద్ కన్స్ట్రక్షన్. హైదరాబాద్లో నార్మల్, హైదరాబాద్లో ప్రైమ్ లొకేషన్, రెండు డిఫరెంట్గా ఉంది. అట్ ద సేమ్ టైం దుబాయ్ కన్స్ట్రక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. దుబాయ్లో కూడా 2 రకాలు. దుబాయ్లో నార్మల్, ప్రైమ్ అని ఉండదు. దుబాయ్లో 2 రెసిడెన్షియల్, కమర్షియల్, 2 రకాలు. వీటన్నిటితో పాటు లాస్ట్ ఫైనల్గా గ్రోత్, హైదరాబాద్, ఖమ్మం అండ్ దుబాయ్ గ్రోత్. అంటే ఈ 5 అంశాల మీద మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఖమ్మం విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఖమ్మంలో మీ అందరికీ తెలుసు అపార్ట్మెంట్స్ 4500 ఎస్ఎఫ్టీ నుంచి మొదలు పెడితే 6500 వరకు కూడా ఇండివిజువల్ హౌసెస్. అంటే అపార్ట్మెంట్స్కి ఇండివిజువల్ హౌసెస్కి పెద్ద గ్యాప్ ఏం లేదు. మినిమం ఒక 40-50 ల్యాక్స్లో అపార్ట్మెంట్ దొరుకుతుంది, ప్లస్ 60-70 ల్యాక్స్ నుంచి మనకి ఇండివిజువల్ హౌస్ కూడా ఖమ్మంలో దొరుకుతుంది. ఏరియా కూడా ఖమ్మం మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే నార్మల్గానే ఉంది. అంటే మీరు ఇటు ముస్తాఫా నగర్ పైన, అటు వరంగల్ క్రాస్ రోడ్ పైన, ఇటు కవిరాజ్ నగరు, ఇటు శ్రీనివాస నగరు, రాపర్తి నగరు, ఎట్ ద సేమ్ టైం రఘునాథపాలెం వరకు కూడా, అప్ టు ఖానాపురం రఘునాథపాలెం వరకు కూడా మీకు ప్రైస్ పెద్ద వేరియేషన్స్ ఏమి లేవు, యావరేజ్గా ఉన్నాయి. ఒక 40-45 లక్షల్లో అపార్ట్మెంటు, ప్లస్ ఒక 60-70 లక్షల్లో ఒక ఇండిపెండెంట్ హౌస్. ఏ ఏరియా అంటే మీ కన్వీనియంట్ని బట్టి మీరు ఏరియా సెలెక్ట్ చేసుకోవడమే తప్ప ఖమ్మంలో ఒక ఏరియాకి పెద్ద డిఫరెన్స్ అంటే ఒక 2-3 లక్షలలోనే తప్ప పెద్ద తేడా అనేది ఖమ్మం రియల్ ఎస్టేట్లో లేదు అనేది మాత్రం నిజం. కాబట్టి మీకు అనుకూలమైన ప్రాంతం ఏదో, అంటే అది ఇల్లందు రోడ్డా, లేకపోతే బోనకల్ రోడ్డా, లేకపోతే వరంగల్ ఎక్స్ రోడ్డా, ఇది వైరా రోడ్డా అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఏ ప్రాంతంలో ఇల్లు కావాలంటే ఆ ప్రాంతంలో దానికి తగ్గ మీ ప్రైస్లో, అంటే 40 ల్యాక్స్ నుంచి మీకు అపార్ట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, 60 ల్యాక్స్ నుంచి మీకు ఇండిపెండెంట్ హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రత్యేకంగా విల్లాస్ విషయానికి వస్తే ఇల్లందు రోడ్లో రఘునాథపాలెంలో ఉన్నాయి, 2000 ఎస్ఎఫ్టీ నుంచి ఉన్నాయి, 1,10,00,000 నుంచి అంటే 5,500 ఎస్ఎఫ్టీ నుంచి మనకి రఘునాథపాలెంలో విల్లా ప్రాజెక్ట్ ఉంది. విల్లాస్ అంటే డూప్లెక్స్, మీకు తెలుసు, లోపల లిఫ్ట్ ఉంటుంది, లోపల మెట్లు ఉంటాయి. సో ఒక మంచి డ్రీమ్ హౌస్ లాగా కూడా మీకు మీ పిల్లలకు ఉండబోతుంది. అంటే మీ బడ్జెట్కి తగ్గట్టు ఖమ్మంలో మనం రియల్ ఎస్టేట్లో సెట్ చేసుకోవచ్చు.